కానీ సహస్ర శీర్షములతో నీ కీర్తిని గానం చేశాడయ్యా రామచంద్రమూర్తి. ఎందుకంటే ఒక్క నోరు సరిపోలేదు, అంత కీర్తిని ఇది మరి. అందుకు నీ కీర్తిని వేణోళ్ళ గానం చేసి రామచంద్రమూర్తి అలా గానం చేస్తూ నిన్ను కంఠలగావై ఆలింగనం చేసుకున్నాడు. సహసబదన్ సంబోధన హనుమంతుడికి. సహసబదన్ తుమరోజసగావై అసకహి శ్రీపతి కంఠలగావై. ఓ సహస్రవదనుడవైన హనుమంత, నీ కీర్తిని గానం చేసి మహానుభావుడైనటువంటి రాముడు నిన్ను ఆలింగనం చేసుకున్నాడు, ఆదరించాడు. అంటే హనుమంతుడికి 1000 వదనాలు ఉన్నాయా? ఇది పెద్ద ప్రశ్న. ఏది చెప్పినా శాస్త్ర ప్రమాణంతోనే మనం విడిగా చెప్పుకుంటున్నాం. హనుమంతుడు ఏకవదనంతో ఉన్నవాడున్నాడు, పంచవదనం ఉంది, సప్తవదన హనుమంతుడున్నాడు, ఏకాదశవదన హనుమంతుడున్నాడు. ఇవి మంత్రశాస్త్రాల విశేషాలండి. 11 ముఖాలైనప్పుడు మిగిలిన ముఖాలు ఏమిటి? 5 కాక 7 ముఖాలైనప్పుడు ఏమిటి? అలా బహువదనాలతో హనుమంతుడు. విరాట్ రూప హనుమంతుడికి మూర్తి ఉంది. అంటే మంత్రశాస్త్రంలో పంచానన విరాట్ రూపి హనుమాన్ అన్నారు. విరాట్ రూపం అంటే సహస్రాక్షర శాస్త్రపాత్. రాముడు ఎలా విరాట్ రూపుడో హనుమంతుడు అలా విరాట్ రూపుడైన ఎందుకన్నారంటే ఒకే పరమేశ్వర స్వరూపం విష్ణువుగా శివునిగా కీర్తించబడుతుంది. కనుక శివునికి విరాట్ రూపం ఉంది శివపురాణాల్లో, విష్ణువు విరాట్ రూపం వర్ణిస్తున్న విష్ణు సంబంధమైన గ్రంథాల్లో. కానీ విష్ణువులో ఒక విశ్వము, శివుల్లో ఒక విశ్వం లేదు, ఉన్నది ఒకటే విశ్వం అనంతంగా. దీని అర్థం ఏంటంటే ఎవడు విశ్వరూపుడే ఉన్నాడో ఆ పరమాత్మనే మీరు శివుడిగా కీర్తిస్తే శివుడే విశ్వరూపుడు, విష్ణువుగా కీర్తిస్తే విష్ణువి విశ్వరూపుడు, అమ్మవారిగా కీర్తిస్తే అమ్మవారి విశ్వరూప జగద్ధాత్రి విశాలాక్షి విరాగని. విరాట్ రూప విశ్వరూప. అమ్మవారి విశ్వరూపం దేవి భాగవతంలో వర్ణించారు. అలాగే గణపతి విశ్వరూపం గణపతి పురాణంలో ఉంది. దీని అర్థం ఏమిటంటే ఒకే పరమాత్మ, ఆ పరమాత్మను ఉపాసించే విధానం బట్టి పరమాత్మ విశ్వరూపుడు గనక నువ్వు పరమాత్మను ఏ భావంతో ఆరాధిస్తున్నావో ఆ దేవత విశ్వరూపుడుగా కనబడతాడు. ఈ అన్వయం ఒక్కడి తెలిస్తే పురాణాల్లో సమన్వయం అర్థమవుతుంది.